మహాకుంభమేళా 144 ఏళ్లకోసారి నిర్వహించే మహాకుంభమేళా ప్రత్యేకత ఏంటి? ప్రయాగ్రాజ్లోనే ఎందుకు జరుపుతారు? వాటి వివరాలను గురించి తెలుసుకుందాం. ఈ మహాకుంభమేళా జనవరి 13వ తేదీన ప్రారంభమైంది. 45 రోజుల పాటు జరగనున్న ఈ మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగసాధువులు అనేక మంది విచ్చేస్తూ ఉంటారు. అయితే అసలు మహాకుంభమేళా అంటే ఏంటి? దాన్ని ఎందుకు 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు? అసలు ఈ మహాకుంభమేళాను ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. కుంభమేళా, అర్ధకుంభమేళా, మహాకుంభమేళాల మధ్య తేడాలేంటి? ఈసారి మహాకుంభమేళా విశేషాలు, అక్కడ ఏమేమి ఏర్పాటు చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13వ తేదీ నుంచి మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ మహాకుంభమేళా ముగియనుండగా మొత్తం 45 రోజుల పాటు జరగనుంది. అయితే ఇప్పుడు జరగనున్న కుంభమేళా మహాకుంభమేళా అని, ఇది 144 ఏళ్లకు ఒకసారి వస్తుందని చెబుతున్నారు. సాధారణంగా 6 ఏళ్లకు ఒకసారి అర్ధకుంభమేళాను, 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తే, ఈ మహాకుంభమేళాను మాత్రం 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళాలను కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే 144 ఇయర్స్కి ఒక్కసారి జరిగే మహాకుంభమేళాను మాత్రం కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మహాకుంభమేళా ప్రారంభమవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ 144 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఇప్పుడు నిర్వహించేది ఈ మహాకుంభమేళానే. ఇక ఈ మహాకుంభమేళాను కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహాకుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్ కాకుండా హరిద్వార్లోని గంగా నది, నాసిక్లోని గోదావరి నది, ఉజ్జయినిలోని క్షిప్రా నదిలో కుంభమేళాను నిర్వహిస్తుంటారు. కుంభమేళా అనే పదం మనకు కొత్త కావచ్చు, కానీ పుష్కరాలు అనే పదం మనకు బాగా తెలిసింది. 12 ఏళ్లకు ఒక్కసారి ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఆ పుష్కరాల సమయంలో మనము ఆ నదుల్లో స్నానం ఆచరిస్తే మన పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తాము. అలాగే ఈ కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. మన హిందూ పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు. ఆ పడిన ప్రాంతాల్లో ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ అని విశ్వసించి ఆ ప్రాంతాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు.